సాక్షి పేపరోడు వైఎస్ఆర్ బొమ్మ పెట్టుకుని జనసేనను పవన్ కళ్యాణ్ను పచ్చి బూతులు తిడతాడు. తప్పు లేదు, అది వేరే పార్టీ కాబట్టి జనసేనను ఎన్ని బూతులు తిట్టినా అది సహజమైన ప్రక్రియగా భావించవచ్చు, లైట్ తీసుకోవచ్చు. కానీ కొన్ని ప్రో టీడీపీ యూట్యూబ్ ఛానల్స్ పుట్టుకొచ్చాయి. ఈ ఛానల్స్ పవన్ కళ్యాణ్ని జనసేనను సపోర్ట్ చేస్తున్నట్లుగా నటిస్తూ స్లో పాయిజన్లా చంద్రబాబు నాయుడి గేమ్ ప్లాన్ను జన సైనికుల మీద రుద్ది వాళ్ళ ఐడియాలజీని డైవర్ట్ చేస్తున్నాయి. సింపుల్గా చెప్పాలంటే జన సైనికులను దారుణంగా వంచిస్తున్నాయి. అయితే రాష్ట్రంలో కమ్మ రెడ్డి కులాలకు సమాంతర దూరం పాటిస్తూ మూడవ శక్తి ఎదగాల్సిన అవసరం ఉందని పాలసీని భావిస్తోంది. అందుకే ప్రో టీడీపీ యూట్యూబ్ ఛానల్స్ కుట్రలను బహిర్గతం చేసే బాధ్యత తీసుకుంది. జన సైనికులను పవన్ కళ్యాణ్ను సీఎం చేసే దిశగా జాగృతం చేస్తోంది. ఇక విషయానికి వస్తే కేవీఎల్ క్రియేషన్స్ అనే ఛానల్ రన్ చేస్తున్నాయన జనసేనకు కేవలం 30 సీట్లే ఇవ్వాలనే వాదన తీసుకువచ్చి జన సైనికులను అయోమయానికి గురి చేస్తున్నాడు. మనం తరచుగా చెప్పుకుంటూ ఉన్నట్లుగా జన సైనికుల్లో చాలామంది పొలిటికల్ ఐక్యూ లెవెల్స్ అంతగా లేని అమాయకులు. వారు ఈ కేవీఎల్ వంటి ఛానల్స్ని జనసేనకు సపోర్ట్ చేసే ఛానల్స్గా భ్రమించి సదరు వీడియోలను, వారి కుట్రపూరిత ప్రసంగాలను అమాయకంగా వైరల్ చేస్తూ ఉంటారు. కాగా ఈ కేవీఎల్ వాదన ప్రకారం జనసేనకు 30 సీట్లే చంద్రబాబు ఇచ్చారనుకుందాం. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? వైసీపీ పట్ల తీవ్ర వ్యతిరేకత మరియు జన సైనికుల అమాయకమైన సపోర్టుతో టీడీపీ సొంతంగా 100 సీట్లకు పైగా గెలుచుకుంటుంది. అప్పుడు జనసేనానికి, గెలిచిన జనసేన ఎమ్మెల్యేలకు టీడీపీ ఎటువంటి గౌరవం, పదవులు ఇవ్వదు. అందుకే జనసేన బీజేపీలు కలిసి 75 సీట్లకు పైగా పోటీ చేసే దిశగా జనసేన డిమాండ్స్ ఉండాలి. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆ దిశగానే ప్రయత్నిస్తోన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ జనసేనకు 75 సీట్లు ఇస్తే టీడీపీ గెలిచే సీట్లు సహజంగానే తగ్గుతాయి. జనసేన సపోర్టు లేనిదే జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం స్థాపించబడదు. అప్పుడు చచ్చినట్టు చంద్రబాబు పవన్ కళ్యాణ్కు సీఎం సీటు షేరింగ్ ఆఫర్ చేస్తారు. ఇదంతా తెలుసు కాబట్టే కుట్రదారులైన కేవీఎల్ వంటి వారు జన సైనికులను తీవ్రంగా వంచిస్తున్నారు. జన సైనికుల్లారా, మోసపోకండి. జనసేన అండ్ బీజేపీలకు 75 సీట్లకు పైగా వచ్చేలా పోరాటం చేయండి.